మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మనలను ప్రేమించి ఈ ఏప్రిల్ నెలలో ఈ 2025 సంవత్సరంలో 25వ తారీఖు శుక్రవారపు దినాన్ని మనకు అనుగ్రహించినారు. ప్రభునందు ప్రియులారా, అందరూ క్షేమంగా ఆశీర్వాదకరముగా ఉన్నారు కదా. మన ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మీద ఆనుకోండి, మీ చింత అంతా ఆయన మీద వేయండి, ఆయనను బ్రతిమలాడండి, ఆయనకు ప్రార్థించండి. మీ ప్రార్థనలు కంటే ఎక్కువైన జవాబు ఆయన మనందరికీ అనుగ్రహించే దేవుడు కదా. సంతోషం. ఆ ప్రభునందు ఎల్లప్పుడూ బలవంతులుగా ఉండండి. ఈరోజు కీర్తనలు 5వ కీర్తన 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు విన్నప్పుడు ఈ మాటలతో ఈ ఉదయాన్ని మీరు ఏకీవిస్తే ఖచ్చితంగా మనము ఆయన మాటలు వినటానికి, ఆయనను పాడటానికి, ఆయనను ఘనపరిచి ప్రార్థించటానికి మనము సిద్ధముగా కాచి ఉన్నట్టే. దావీదు ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, నా ప్రార్థన నీ ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును అంటున్నాడు. అంటే దానికి అర్థం, ఎప్పుడు ఉదయం అవుతుందా ప్రభువారి సన్నిధిలో నేను ప్రార్థించాలి, నా స్వరం ఆయనకి వినబడాలి, నేను గలమెత్తి పాడాలి, గలమెత్తి స్తుతించాలి, గలమెత్తి గానం చేయాలి అని ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఉదయము ఆయన పాదాల దగ్గర మనము ప్రార్థించి ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాం. యోబు గ్రంథము 8:8 వచనములో, మనము నిన్నటి వారమే, మనకేమీయూ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలేనున్నవి అని రాయబడింది. నిన్న జరిగినవన్నీ మనకి తెలుసు. ఈరోజు ఏమి జరుగుతాయో తెలుసా? తెలియవు. మరి ఎవరికి తెలుసు? మన దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన మీద ఆనుకోవాలి. మనకేమి జరగబోయి ఉన్నాయో ఆయనకి తెలుసు గనుక ఆయన మీద ఆనుకొని నడాలి. ఇక గతించిన కాలమంతా మన జీవితంలో ఎలాగ గడిచిపోయినవి అంటే, నీడవలే మన దినాలన్నీ గతించిపోయినవి. ప్రియులారా, గతించిన కాలంలో ప్రభుకి దూరంగా, ప్రభుని ప్రార్థించకుండా, ప్రభు వాక్యము చదవకుండా నీ జీవితం కొనసాగుతూ వచ్చిందేమో ఒకవేళ ఆలోచించుకో. కానీ నేడు ఆయన సన్నిధిలో బలవంతుడుగా ఉండుటకు ప్రార్థించి, వాక్యం చదివి, ఆయన ఆరాధించి, ఆయన స్తుతించి ఈ దినాన్ని ప్రారంభించుకుని ఆయనలో నడు. అప్పుడు నీకు సహాయం చేస్తాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయినని పేతురు 2వ అధ్యాయము 21వ వచనము తెలియజేస్తుంది. మన ప్రభు మనకు ఒక మాదిరి జీవితాన్ని ఇచ్చినాడు. ప్రతి ఉదయమున ప్రార్థించినారు, ప్రతి సాయంత్రం ప్రార్థించినారు. ఆయన పగలంతా సువార్త చేసినారు, రాత్రంతయు ప్రార్థించినారు. ప్రభు ఆ రోజు జరిగిపోయినది కాక రేపేమి జరుగుతుందోనని తండ్రి మీద ఆనుకున్నారు. ఎందుకనగా ఆయన మానవుడుగా జీవిస్తూ మనకు ఒక మాదిరి ఇచ్చినాడు. కాబట్టి ప్రభు మన కొరకు బాధపడ్డారు. ఆ ముళ్ళు కిరీటమును, ఆ పిడిగుద్దులను, ఆ అవమానమును భరించినారు. కాబట్టి మనము తన అడుగు జాడలలో నడాలి. తన అడుగు జాడలలో శాంతి, సమాధానాలు, ఆశీర్వాదములు, దీవెనలు ఉన్నవి.
ఈ వాక్య భాగములు మీ హృదయములో ఆయన నింపి మిమ్మలను దీవించి తన చిత్తానుసారముగా మిమ్మలను నడిపించునుగాక. ఆమెన్. మహాగణుడైన తండ్రి, ఈ ఉదయము మాకు మీరిచ్చినారు. గడిచిన రాత్రి అంతటిలో మీ కార్యము చేసినారు. నా ప్రభా, గొప్పవారు, యోగ్యులు, ఎందరో విద్యావంతులు ఈ దినాన్ని చూడలేకపోయారు, కానీ మాకు మీరిచ్చి ఉన్న దానికై స్తోత్రాలు. నాయనా, ఏమి జరగవలెనో మాకు తెలియదు. మేము నిన్నటి వారమే కానీ ఈరోజు మాకు తెలియదు. ఒప్పుకొనుచున్నాము కనుక మీ అడుగు జాడలలో మమ్మల్ని నడిపించండి. ప్రతి ఉదయమున నిన్ను స్తుతించే వారముగా, ప్రార్థించే వారముగా ఆశీర్వదించండి. ఈ దినము మా పనులు భారమంతా మీ చేతులకి అప్పజెప్పుకుంటున్నాం. మీరు ఉండగా మేమేది అక్కర్లేదు, మాకేది అక్కర్లేదు నాయన. మీరు నడిపించువాడై ఉన్నాడు కనుక నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమందు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా నుండినో తెలియచేయండి. మా సంఘమందు జరుగుతున్న సువార్త పని కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏదైనా సువార్త కొరకు చేయాలి అని అనుకుంటే నాకు ఫోన్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియజేసిన మట్టికి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ఆమెన్. ఇప్పుడు మన ప్రభు అయిన దేవుని దయ, తండ్రి అయిన కృప ఇప్పుడు మరి ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.